నేటి నుంచి ఈ నెల 24 వరకు లోక్ మందన్ 2024 ను నిర్వహిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్ శిల్పారామం వేదికైంది. లోక్ మందన్ లో పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి జూపల్లి వాళ్ళ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించారు. రేపు శిల్పారామంలో లోక్ మందన్ ను ప్రారంభిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని అన్నారు వెంకయ్యనాయుడు. మన సంప్రదాయాలను, సంస్కృతిని, భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. హైదరాబాద్ లో ప్రారంభించిన ఈ లోక్ మందన్ ఇందుకు దోహదపడుతుందని అన్నారు. ఇప్పుడంతా జింగిరి బింగిరి సంగీతమే తప్ప వినసొంపైన సంగీతం రావడం లేదని విమర్శించారు వెంకయ్యనాయుడు. అందరినీ కోరుతూ ఉన్నాను, ఇప్పటికే అప్పటికే ఎంత తేడా ఉంది. అది ఎంత సంతోషంగా ఉండేది. అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది. ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు. ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనవచ్చుదాన్ని మన మాటలో చెప్పాలంటే వ్యంగ్యంగా జింగిరి బింగిరి సాహిత్యం లాగా మనకి ఇప్పుడు కొత్తగా పాటలు వినిపిస్తున్నారు పిల్లలందరికీ. దానికి కారణం ఒకటి, మన భాషను మనం మర్చిపోవడం, రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి, మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు, సదాచారాలకు, మంచి ఆచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది. మనం జీవించడంతో పాటు మనతో పాటు తోటి ప్రాణాలు, ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది.